విజయవాడ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉగ్రవాద సానుభూతి పరులను పోలీసులు అరెస్ట్ చేయడంతో నగరవాసులు భయాందోళనకు గురయ్యారు. ప్రశాంతంగా ఉండే నగరం ఉగ్రవాదులకు అడ్డాగా మారుతోందా అనే చర్చ మొదలైంది. డ్రగ్స్, గంజాయి కేసులు పెరుగుతున్న సమయంలో ఉగ్రవాద సానుభూతి పరులు దొరకటాన్ని ప్రజలు తలో రకంగా విశ్లేషించుకుంటున్నారు. విజయవాడ అంటే ప్రశాంత వాతావరణానికి మారుపేరు. అలాంటి నగరంలో జరుగుతున్న వరుస పరిణామాలు ప్రజల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి. నగరంలో ఉగ్రవాద సానుభూతి పరులను పోలీసులు అరెస్ట్ చేయటం ఇప్పుడు కలకలం రేపుతోంది. పాకిస్తాన్లోని హ్యాండ్లర్లతో సంబంధాలు ఏర్పరచుకొని సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న యువకులు మహమ్మద్ రెహమతుల్లా షరీఫ్, మీర్జా సోహైల్ బేగ్, మహమ్మద్ డానిష్ ను కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులతో పాటు విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన వాళ్లను రహస్య ప్రదేశంలో ఉంచి మరింత సమాచారం రాబట్టారు. వీరు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా యువతను ఉగ్రవాద భావజాలం వైపు ఆకర్షిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. జిహాదీ కార్యకలాపాల కోసం అవసరమైన నిధుల్ని వీరికి పాకిస్తాన్లోని హ్యాండర్లు సమకూరుస్తున్నట్లు నిఘా వర్గాలకు పక్కాగా తెలిసిందని సమాచారం. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువకులతో గ్రూపులు ఏర్పాటు చేసి వారిని జిహాదీ కోసం సన్నద్ధమవ్వాలి అంటూ పురిగొల్పుతున్నట్లు కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారుల ద్వారా అందుతున్న సమాచారం. విజయవాడలో పోలీసులు అరెస్టు చేసిన టెర్రరిస్ట్ సానుభూతిపర నిందితులు ముగ్గురు చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుల్లో మొహమ్మద్ రెహమతుల్లా షరీఫ్ ర్యాపిడో, ఊబర్, ఓలా బైక్ డ్రైవర్ గా వర్క్ చేస్తున్నాడు. సోహెల్ బేగ్ ఓ బిర్యానీ దుకాణంలో క్యాషియర్ గా పనిచేస్తున్నాడు. డానిష్ ఆటో నగర్ లో వర్కర్ గా పనిచేస్తున్నాడని పోలీసుల ద్వారా అందుతున్న సమాచారం. వీరితో కలిసి దేశవ్యాప్తంగా మరో 10 మంది సానుభూతి పరులు ఆయా ఉగ్రవాద సంస్థలతో టచ్ లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అధికారులు దాడి చేసినప్పుడు ముగ్గురు యువకులు కనీసం భయపడకుండా మీరు వస్తారని ముందే తెలుసు అంటూ సమాధానమివ్వడంతో అధికారులు సైతం షాక్ అయినట్లు సమాచారం. నిందితులు ముగ్గురుపై చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం, ఐటీ చట్టం సహా బిఎన్ఎస్ లోని పలు సెక్షన్ల కింద విజయవాడ 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.